మొన్న రీసెంట్గా హైదరాబాద్ వచ్చినప్పుడు మోడీ గారు భారతీయులందరినీ ఉద్దేశించి కొన్ని విషయాలు అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ విషయాల గురించి మనం బ్రీఫ్గా సింపుల్గా తెలుగులో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. అయితే మోదీ గారికి తనకున్న తక్కువ సమయం వల్ల కావచ్చు, లేదా ఆ హిందీ స్పీచ్ వల్ల కావచ్చు, కానీ మన తెలుగు వాళ్ళకి ఆయన చెప్పిన విషయాలు అనేవి సరిగా అర్థం కాలేదు అని నాకు అనిపించింది. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. మన తెలుగు వాళ్ళందరికీ ఆయన ఇచ్చిన హిందీ స్పీచ్లో ఆయన ఆయన మనసులో ఉన్న అంతరార్థం ఏంటనే విషయాన్ని మన వాళ్ళందరికీ తెలియజెప్పడానికే ఈ వీడియో చేస్తున్నాను. వీడియోకి వెళ్లే ముందు నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు కనుక చివరి వరకు వీడియోని చూశాక మీకు వీడియో నచ్చింది అని అనిపిస్తే మాత్రం లైక్ చేయండి. చేసే ఈ ఒక్క లైక్ ఇలాంటి కంటెంట్ మళ్ళీ చేయడానికి ఎంతో ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. నేషన్ ఫస్ట్, దేశం కోసం అని చెప్పేసి మోడీ గారు 7 అప్పీల్స్ అయితే చేశారు భారతీయులందరినీ ఉద్దేశించి. అయితే ఈ 7 అప్పీల్స్ అనేవి భారతదేశం అంతా డిస్కస్ చేస్తున్నారు. అయితే అసలు ఆ 7 అప్పీల్స్ ఏంటి, ఎందుకు చెప్పారు అనే విషయాలు ఈ వీడియోలో సింపుల్ గా నేర్చుకుంటాం. అప్పీల్స్ అంటే మీనింగ్ 7 కోరికలు కోరారనమాట భారతీయులందరినీ ఉద్దేశించి. భారతీయులందరినీ ఈ 7 కోరికలు వీలైనంత వరకు చేయడానికి ప్రయత్నించమని చెప్పారు మోడీ గారు. మొదటగా చేసిన అప్పీల్ ఏంటంటే ఎంత వీలైతే అంత వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమని చెప్పారు. అంటే కంపెనీలను ఉద్దేశిస్తూ చెప్పిన మాట అనమాట ఇది. కంపెనీలందరికీ ఏం చెప్తున్నారంటే మీ ఉద్యోగులతోటి మీరు సేమ్ పనిని ఏదైతే వాళ్ళు ఆఫీస్కి వచ్చి చేస్తున్నారో అదే పనిని ఇంటి దగ్గరే ఉండి ఆ పనిని కంప్లీట్ చేసేలాగా చేయమంటున్నాడు. దీనివల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళు ఆఫీస్కి రావడం మళ్ళీ ఇంటికి వెళ్ళడం అనేది తగ్గుతుంది. ఇలా తగ్గడం వల్ల వాళ్ళు కార్ యూసేజ్ లేదా బైక్ యూసేజ్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూసేజ్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం వల్ల ఫ్యూయల్ కూడా చాలా తగ్గిపోతుంది. దీనివల్ల పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గిపోతుందని ఉద్దేశంతో మోడీ గారు ఈ విషయాన్ని అయితే చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఉద్యోగులందరూ తమ ఇంటి వద్దనే ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం వల్ల, అంటే ఇంటి దగ్గర ఉండే పని చేయడం వల్ల వాళ్ళు బయటికి రావడం తగ్గుతుంది. దానివల్ల ట్రాఫిక్ అనేది తగ్గుతుంది. ఆ ట్రాఫిక్ ని కంట్రోల్ చేయడం కూడా ఈ మధ్య చాలా కష్టం అయిపోతుంది. ఎలా అయితే మనం కరోనా టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేశారో, అంటే ఎలా అయితే కరోనా టైంలో ఇంటి దగ్గరే ఉండి ఏదైతే ఆఫీస్ లో చేస్తారో ఆ పనిని ఇంటి దగ్గర ఉండి చేయించుకున్నారో, అలానే ఇంటి దగ్గరే ఉండి ఉద్యోగులతో పని చేయించుకోమని మోడీ గారు అయితే భారతీయులను ఉద్దేశించి మాట్లాడారు. రెండవది ఏంటంటే పెట్రోల్ మరియు డీజిల్ వాడకాన్ని తగ్గించి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని ఎక్కువగా యూజ్ చేయమని చెప్పారు మోడీ గారు. అంటే బస్సు ప్రయాణాలు, ట్యాక్సీ ప్రయాణాలు ఎక్కువగా చేయమని చెప్పారు. అంతేకాకుండా కార్ పూలింగ్ గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. అంటే ఏంటంటే ఒక్కొక్క కార్లో వెళ్ళడం కంటే 2 లేదా అంతకంటే ఎక్కువ మంది కలిసి ఒక కార్లో వెళ్ళడం వల్ల ఒక కారు వాడే పెట్రోల్ లేదా డీజిల్ అనేది తగ్గుతూ వస్తుంది. ఒక్కొక్క పర్సన్ మీద పడే పెట్రోల్ లేదా డీజిల్ అనే భారం తగ్గుతూ వస్తుంది. పైన చెప్పిన 2 విషయాల్లో కూడా మోడీ గారు పెట్రోల్ మరియు డీజిల్ వాడకాన్ని తగ్గించమని చెప్తున్నారు. అంటే మన ఈ పెట్రోల్ మరియు డీజిల్ అనేది ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాం ఇతర దేశాల నుంచి. ఎప్పుడైతే మనం ఇతర దేశాల నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంటామో అప్పుడు ఇతర దేశాల మీద మనం ఎక్కువగా ఆధారపడుతుంటాం. ఎప్పుడైతే మనం ఒకరి మీద ఎక్కువగా ఆధారపడుతుంటామో వాళ్ళు మనల్ని కంట్రోల్ చేయడానికి కొన్ని కండిషన్స్ పెట్టే అవకాశం ఉంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో మనం ఆ కండిషన్స్ ని ఫాలో అవ్వాల్సి వస్తుంది. పెట్రోల్ మరియు డీజిల్ ని ఎక్కువగా వాడడం అంటే మన దేశాన్ని ఇతర దేశాల కంట్రోల్లో ఎక్కువగా పెట్టడం అన్నట్లే. అందుకే మోడీ గారు ఫ్యూయల్ వాడకాన్ని అంతగా తగ్గించమని చెప్తున్నారు. మూడో అభ్యర్థన ఏంటంటే విదేశీ ట్రిప్స్, అంటే విదేశీ ప్రయాణాలు, ఫారెన్ ట్రిప్స్ ని అనవసరంగా అవసరం లేని ఫారెన్ ట్రిప్స్ ని తగ్గించమని చెప్తున్నారు మోడీ గారు. అంటే మీరు చదువుకోవడానికో లేదా ఉద్యోగం చేయడానికో వెళ్తే వెళ్ళండి, కానీ ఎవరైతే సరదాల కోసం ట్రిప్స్ వేస్తుంటారో అలాంటి ఫారెన్ ట్రిప్స్ ని కొన్ని రోజుల పాటు వాయిదా వేసుకోవడం మంచిదని మోడీ గారు అయితే సూచిస్తున్నారు. దీనివల్ల మన ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అయితే సేవ్ అవుతారు. ఇక్కడ నేను ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ అని ఒక ఇంగ్లీష్ పదాన్ని వాడాను. ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ అంటే ఏంటో సింపుల్ గా చెప్పాలంటే, మీరు కనుక మీ సరదాల కోసం ఫారెన్కి వెళ్ళారు, మీరు అక్కడ ఫారెన్కి వెళ్ళినప్పుడైతే రూపాయి నడవదు కదా, ఆ రూపాయిని మీరు డాలర్గా మార్చాల్సి ఉంటుంది. $1 తీసుకోవడానికి మీరు ఇప్పుడున్న లెక్కల ప్రకారం $95 వరకు మీరు ఇవ్వాల్సి వస్తుంది. ఎప్పుడైతే మీరు $1కి $95 ఇచ్చారో మన రూపాయి విలువని మీరు పడగొట్టినట్లే. అందుకనే ఫారెన్ ట్రిప్స్ ఎవరైతే సరదాల కోసం ట్రిప్స్ లాగా వెళ్తుంటారో వాళ్ళని తగ్గించమని కోరారు మోడీ గారు. మీరు కనుక మీ సరదాల కోసం ఫారెన్ ట్రిప్స్ ని కొన్ని రోజుల పాటు వాయిదా వేసుకుంటే మీరు మన రూపాయి విలువను పెంచిన వాళ్ళు అవుతారు. మన ఇండియా ఆర్థిక ప్రగతిని, మన భారతదేశ ఆర్థిక ప్రగతిని స్ట్రాంగ్ చేయడానికి మీరు సాయం చేసిన వాళ్ళు అవుతారు. 4వది ఏంటంటే మన తెలుగు వాళ్ళకి కొంచెం బాధ కలిగించే విషయం, బంగారం కొనడం తగ్గించమని చెప్పారు మోడీ గారు. ఎందుకంటే బంగారాన్ని కూడా మనం బయట దేశాల నుంచే అత్యధికంగా ఎక్కువగా దిగుమతి చేసుకుంటాం. మీరు ప్రపంచ వ్యాప్తంగా చూసుకున్నా కూడా అన్ని దేశాల కంటే ఎక్కువ బంగారాన్ని తమ దేశంలోకి తెచ్చుకునే దేశం ఏదైనా ఉందంటే భారతదేశంలో మొట్టమొదటి స్థానంలో ఉంది. ఎందుకంటే మన భారతీయులందరికీ బంగారం అనేది ఒక సెంటిమెంట్ కాబట్టి మనం బంగారాన్ని చాలా ఆభరణంగా, చాలా వాల్యూ ఇస్తాం కాబట్టి మన బంగారం వాడకం ఎక్కువ. కాబట్టి కొన్ని రోజుల పాటు బంగారం కొనడం అనేది తగ్గించమన్నాడు. ఈ మధ్య మీరు చూస్తూనే ఉన్నారు, బంగారం రేట్ అనేది అమాంతం పెరగడం మీరు చూస్తూనే ఉన్నారు. ఈ అమాంతం పెరగడం వెనుక రీజన్స్ కూడా అదే. కొంచెం మనకి బాధ కలిగించినా సరే మన నేషన్ ఫస్ట్ అనే స్లోగన్ ని, దేశం కోసం అనే స్లోగన్ కోసం, భారతదేశ ఆర్థిక ప్రగతి కోసం మనం కొన్ని రోజుల పాటు బంగారం కొనడం అనేది తగ్గిద్దాం.
ఐదవది ఏంటంటే స్వదేశీ ఉత్పత్తుల్ని వాడడం. అంటే మన దేశంలో తయారైన వస్తువుల్ని ఎక్కువగా వాడడం. విదేశీ బ్రాండ్స్ అంటే ఫారెన్ బ్రాండ్స్ని, విదేశాల్లో తయారైన వస్తువుల్ని తగ్గించి మన దేశ వస్తువుల మీద, మన దేశ ఉత్పత్తుల మీద ఎక్కువగా ఆధారపడమని మోడీ గారు అయితే భారతీయులందరినీ విజ్ఞప్తి చేస్తున్నారు. మన దేశ ప్రొడక్ట్స్ ని ఎక్కువగా వాడడం వల్ల మన దేశ కంపెనీలు గ్రో అవుతాయి, అంటే ఎదుగుతాయి. మన దేశ కంపెనీలు ఎప్పుడైతే గ్రో అవుతాయో మన దేశ పరిస్థితి, మన దేశ ఆర్థిక పరిస్థితి అనేది చాలా బాగుపడుతుంది. మన జీడిపి పెరుగుతుంది, అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, భారతదేశ స్థూల ఆర్థిక ఆదాయం అనేది పెరుగుతుంది. ఆరవది వంట నూనెని, కుకింగ్ ఆయిల్ ని తగ్గించమని చెప్పారు. అండ్ మన తెలుగు వాళ్ళకి ఇది కూడా కొంచెం కష్టమైన విషయమే. అసలు వంట నూనెలో ఏముంది, వంట నూనె వాడకాన్ని ఎందుకని తగ్గించమని చెప్పారని అనుకుంటున్నారా? మనం వంట నూనెను కూడా బయట దేశాల నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాం. ఎప్పుడైతే మనం బయట దేశాల మీద వంట నూనె కోసం కూడా ఆధారపడతామో అప్పుడు మన ఆర్థిక ప్రగతి ఏమవుతుంది, మనం బయట దేశాల మీద బయట ఎంత కంట్రోల్ చేస్తాయో ఒకసారి మీరే ఆలోచించండి. చివరిది, మన రైతులందరినీ సహజ సిద్ధ వ్యవసాయం వైపు చూడాలని రైతులను అయితే కోరారు మోడీ గారు. సహజ సిద్ధ వ్యవసాయం అంటే కెమికల్ ఫెర్టిలైజర్స్, ఏదైతే ఆర్టిఫిషియల్ కెమికల్ ఫెర్టిలైజర్స్ ఉన్నాయో వాటి మీద ఆధారపడకుండా న్యాచురల్ గా సహజంగా దొరికే సహజ ఎరువుల మీద ఆధారపడి వ్యవసాయాన్ని ఎక్కువగా చేయమని చెప్పారు మోడీ గారు. దీనివల్ల మనం ఏదైతే ఆ ఫెర్టిలైజర్స్, ఏదైతే ఎరువుల్ని మనం బయట దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామో, అమోనియా, పొటాష్, నైట్రేట్, ఇవన్నీ కూడా మనం బయట దేశాల నుంచి తెచ్చుకుంటాం. ఇవన్నీ బయట దేశాల నుంచి తెచ్చుకున్నప్పుడు వాళ్ళ మీద ఆధారపడాల్సి వస్తుంది. అంటే మన వ్యవసాయం కూడా ఒక రకంగా బయట దేశాల మీద ఆధారపడి ఉంది. ఈ ఆధారపడడాన్ని తగ్గించడం కోసమే సహజ సిద్ధమైన వ్యవసాయం వైపు చూడాలని భారతీయులందరినీ మోడీ గారు అయితే కోరారు. మన మోడీ గారు చెప్పిన 7 అప్పీల్స్, ఈ 7 అప్పీల్స్ చేయడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశం దిగుమతుల్ని తగ్గించి ఇతర దేశాల మీద ఆధారపడడం తగ్గించడమే ముఖ్య ఉద్దేశం. అయితే ప్రపంచ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రతిరోజు ఏదో ఒక యుద్ధం జరుగుతుంది, ప్రతి దేశం ఏదో ఒక దేశం మీద యుద్ధం ప్రకటిస్తుంది. ఇలా యుద్ధాల మీద యుద్ధాలు జరుగుతున్న పరిస్థితుల్లో కూడా భారతదేశానికి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు, ఎలాంటి ఇబ్బందులు రాకూడదనే ముందు జాగ్రత్తగా ఈ 7 అప్పీల్స్ అయితే చేయడం జరిగింది. ప్రపంచంలో ఎక్కడ ప్రాబ్లం వచ్చినా భారతదేశం, ఇండియా అనేది స్ట్రాంగ్ గా ఉండాలనే ఉద్దేశంతో మోడీ గారు ఈ 7 అభ్యర్థనల్ని భారతీయుల ముందైతే పెట్టారు. అయితే ఈ 7 అప్పీల్స్ లో మీకు ఏది ఎక్కువగా ప్రాక్టికల్ గా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇప్పటి వరకు మీరు చూసిన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.